నమస్తే. ఈ వీడియో విశాఖపట్నం ఉంది. బస్ కోసం వెయిట్ చేస్తున్న లేడీస్ ఎక్కితే పైసలు రావని ఫ్రీ టికెట్ అని ఆ బస్ డ్రైవర్ ఏమో ఎక్కడ ఆపకుండా డైరెక్ట్ తీసుకుని వెళ్ళిపోతుంది బస్సు. ప్రతి లేడీస్కి ఏదో ఒక పని ఉంటుంది, ఆఫీస్ పోయి ఉంటుంది, హాస్పిటల్ పోయి ఉంటుంది, వేరే కాలేజ్ పోయి అన్నీ ఉంటాయి. మీరు ఎక్కితే పైసలు రావని చెప్పి ఒకటిగా అని చెప్పి బస్సు ఆపకుండా తీసుకుపోతే ఆ బస్సు మీ ఇంటి బస్సా, మీరు కొనుక్కున్న బస్సా? ఇది గవర్నమెంట్ పట్టిన స్కీమ్. మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ని పబ్లిక్ పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి మహిళలు ఎంతమంది ఒకరున్నా ఇద్దరున్నా ఇప్పించుకునే బాధ్యత మీది. వాళ్ళు వస్తే పైసలు వస్తలేవు, వీళ్ళు వస్తే పైసలు వస్తాయని మీరు నడిపించుకు మీ ఇంటి కారు నడిపిస్తలేరు. మీ ఇల్లు తయారు చేసిన బస్సు కాదు అది, గవర్నమెంట్ బస్సు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ డ్యూటీ మాత్రమే చేయాలి. మీరు గవర్నమెంట్ పట్టిన స్కీమ్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత మీది, డ్రైవర్లది. కాకపోతే మహిళలు వస్తారని ఆప కూడా తీసుకోతే రేపు మహిళలు ఏం చేయాలి? మనం చెప్పాలి. లేకుంటే మేము మహిళలు ఎక్కితే మేము జాబ్ చెయ్యము, వదిలేస్తున్నాం అని లెటర్ రాసి ఇచ్చేయండి సీఎం సార్. లేకుంటే మా జాబ్తో సంబంధం లేదు, మేము ఇంట్లో పిండి తీసుకుంటాము, ఏమైనా తీసుకుంటామని ఇచ్చేయండి. మీకు అంత గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వకపోతే రిజైన్ చేయాలి. కానీ కాకపోతే ఇట్లా వెయిట్ చేయిస్తే ఇట్లా అయితే వాళ్ళ పనులు ఖరాబ్ అవుతాయి, తర్వాత మీ పనులు. ఎందుకంటే బరబ్బరగా జీతాలు పడుతున్నాయా లేదా? మీరు జీతాలు తీసుకున్నప్పుడు దాన్ని ఫాలో కావాలి కదా. ఏదో మీ ఇంటి బస్సు నడిపిస్తున్నట్టు, ఏదో మీరు ఫ్రీలో ఉద్ధరించినట్టు ఆ బస్సు మీరే డ్యూటీ చేస్తున్నట్టు బిల్డప్ లేదు. మీ వల్ల చాలా మంది ఆడ టైం వేస్ట్ అవుతుంది, పనులు అయిపోతాయి. ఎందుకు మహిళ ఆ పెట్టిన స్కీమ్ అనే కదా గర్ల్స్ లేడీస్ అని నిలబడ్డారు. ఆ స్కీమ్ లేకుంటే పైసలు ఇచ్చి ఎక్కుతారు వాళ్ళు. గవర్నమెంట్ పట్టింది దానికి ఆ పనికే దాన్ని ఫాలో చేయని మీరు సార్. అక్కడ ఉన్న సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు సార్, ఇట్లాంటి నిర్లక్ష్యమైన డ్రైవర్లని, మితిమీర అహంకారం మితిమీరిన డ్రైవర్ని మీరు సస్పెండ్ చేయాలి అని కోరుకుంటున్నాను నేను. కాకపోతే ఇది వల్ల చాలా మంది ఇబ్బంది పడుతారు. వీళ్ళు చేస్తే మీ గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది సార్. అందుకే ఇట్లాంటి డ్రైవర్లని ఇమీడియట్గా జాబ్లని పీక్ పడేసేయండి. ఇట్లాంటి వాళ్ళని మంచి వాళ్ళే పెట్టండి సార్. గుడ్ బై.